మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని కొంగోడు నాయిని, జలాల్పూర్, అంసానిపల్లి, కోల్చారం, పోతంశెట్టిపల్లి, వరికుంటం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ నియోజకవర్గపు ఎమ్మెల్యే సునీత లక్ష్మణ్ రెడ్డి గారు ప్రభుత్వ లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారీ వ్యవస్థ నిర్మూలించగలగాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అందరికీ తెలిసిందే. దీనికి మద్దతు ధర క్వింటాల్కు 2389 రైతులకు ఇవ్వడం జరుగుతుందని, గత యాసంగి పంటకి సన్న పంటలకి 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ మన మెదక్ జిల్లా వ్యాప్తంగా 32 కోట్ల బోనస్ ఇవ్వలేదని, కేవలం నరసాపురం నియోజకవర్గానికి 8 కోట్ల రూపాయలు, సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించడం జరిగింది. తదనంతరం ప్రభుత్వం రైతులకి మేలు జరిగేలా వెనువెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా లారీలను తెప్పించి వరి ధాన్యం ఆగకుండా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోల్చారం మండల అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా మరియు జిల్లా నాయకులు ఇంద్రసేనారెడ్డి, వేమారెడ్డి, నరేందర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, పెద్ద సంజీవులు, సంతోష్ కుమార్, రవితేజారెడ్డి, నాగేశ్వరరావు మరియు మండల నాయకులు మల్లేశం, పిఎస్సిఎస్ సిఇఓలు సాయిరెడ్డి, ఆంజనేయులు, రాములు, డైరెక్టర్లు పండరి శేషగిరి, మాజీ ఎంపీటీసీలు సిద్దిరాములు, మాజీ సర్పంచ్లు యాదవ్ గౌడ్, నెల్లి కృష్ణయ్య, ఎంపీడీఓలు రఫీ కుర్నిసా బేగం, ఆర్ఐ ప్రభాకర్, ఏవో శ్వేతకుమారి, ఏఈఓ స్రవంతి, జీపీఓ పద్మ, పంచాయతీ కార్యదర్శి మౌనిక మరియు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.